శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం పిల్లమేడు గిరిజన కాలనీలో జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్ర బృందం పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. తొట్టంపేడు మండలం పిల్లమేడు పంచాయతీలోని గిరిజన కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మొత్తంతో కూడా సరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఫలితాలు వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనేది ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడితే వాళ్ళు మాకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. మాకు ఇక్కడ మొత్తం కూడా సరే 30 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ 30 కుటుంబాల్లో 15 కుటుంబాలకి పట్టాలు ఇచ్చినారు, 15 కుటుంబాలకి పట్టాలు లేవని ఒక విషయం అనేది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి 15 పట్టాల్లో కూడా కొంతమందికి కాలనీలు మీకు ఈ ఇంటి నిర్మాణం ఎందుకు జరగలేదు, పట్టాలు ఇచ్చిన తర్వాత మీకు రావాల్సినటువంటి పథకం ఎందుకు రాలేదనే విషయం మీద ఖచ్చితంగా అధికారుల దృష్టి తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తాగలేకుండా నీరున్నాయో ఆ నీటి కూడా సరే ప్రత్యామ్నాయంగా ఎలా చేస్తే దానికి బాగుంటుంది, అందరూ కూడా సరే ఆ నీటిని తాగేదానికి ఉపయోగించుకుంటారు. ఆ ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైట్లు వారం రోజుల లోపల ఈ గిరిజన కాలనీలో ఏవైతే లైట్లు లేకుండా చీకట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే వెలుగులు నింపుతామని ఈరోజు వాళ్ళందరూ కూడా సరే హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి